నాన్న తాత భయపడ్డాడు. చిందు తప్పు కదా, తాతకు సారీ చెప్పమ్మా. సారీ తాత, ఇంకెప్పుడు అలా చేయను. మనం ఇద్దరం ఫ్రెండ్స్, ఓకేనా? సార్, నాన్న కేసు ఎప్పుడు క్లోజ్ అవుతుంది? నా ఫ్రెండ్ జాను కోసమని చెప్తే అమ్మ ఇడ్లీ పెట్టింది. ఈ బాక్స్ లో ఉంది, తిను, తీసుకో. అంటే మీరు రీసెంట్గా వచ్చారు కదా, ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఏం లేదు తాత, మా స్కూల్లో కల్చరల్ ప్రోగ్రామ్, నేను బెగ్గర్లాగా యాక్టింగ్ చేస్తున్నా. అవును, నేను ఎలా యాక్టింగ్ చేస్తానో నీకు తెలియదు కదా, ఒకసారి చేసి చూపిస్తా, చూస్తావా? ఐ యామ్ బెగ్గర్, ఐ యామ్ వెరీ హంగ్రీ, ప్లీజ్ గివ్ మీ సమ్ మనీ, ప్లీజ్ గివ్ మీ సమ్ ఫుడ్, వాటర్. అట్లా కాదు తల్లి, ఇగో ప్రాణం పోతున్నా, ఎవ్వరిని ఏమీ అడగద్దు. నువ్వు నన్ను ఇన్ని రోజుల నుండి చూస్తున్నావు. నేను ఎవరినైనా ఎప్పుడైనా ఏమన్నా అడిగినా, మనకెప్పుడైనా ఏమైనా కావాలనుకుంటే మనం ఎవ్వరిని అడగద్దు, ఆ దేవుణ్ణి మాత్రమే అడగాలి. శంభో శంకర, అందరిలాగానే నన్ను పుట్టించావు, కానీ నన్ను మర్చిపోయినావు కదయ్యా. శంభో శంకర, దేవుడా, అందరిలాగే నన్ను పుట్టించావు, కానీ నన్ను మర్చిపోయావు కదయ్యా. అందరూ నీ బిడ్డలే కదా శివ. అందులో కొందరిని ఎలా మర్చిపోతావు శివ? జనన మరణాల మధ్య ఎన్నెన్ని బంధాలతో ముడివేస్తావు, ఎన్నెన్ని బాధ్యతలతో ముంచేస్తావు. ఎప్పుడో ఒకసారి నీ గుడికొచ్చే భక్తుల మీద నీకున్నంత ప్రేమ ఎప్పుడూ గుడి బయటనే ఉన్నా నా మీద ఎందుకు లేదయ్యా శివయ్య? ఓ, నేను శుభ్రంగా లేనా నీ కోపం? శ్మశానంలో తిరిగే నువ్వు నాకంటే శుభ్రంగా ఉంటావా? ఒంట్లో శక్తి లేకపోయినా ఎప్పుడూ నీ ప్రాంగణంలోనే ఉంటా కదా శివయ్య. అయినా నీ దర్శన భాగ్యం నాకెందుకు కలిగించవయ్యా శివయ్య? నీవు అడగకపోయినా భక్తులు నీ హుండీని నింపుతారు. నేను ఆకలితో అల్మటిచ్చినా ఎవ్వరూ పట్టించుకోరు. నీకు నాకు ఆకలి ఒకటే కదా శివా. నీ కపాలం నా పాత్ర కంటే శుభ్రంగా ఉంటుందా? నాతో పాటు భిక్షాటన చేసే జంగమయ్యమే కదా శివయ్య. నా భార్య పిల్లలను మర్చిపోయాను, నా ఇల్లు వాకిల్ని మర్చిపోయాను, కానీ నేను కొలిచే నిన్ను మాత్రం మర్చిపోలేకపోయాను. కానీ నువ్వెందుకయ్యా నన్ను మర్చిపోయావు? ఒక పసికందు నా ఆకలిని అర్థం చేసుకుంది. ఒక ఆడబిడ్డ నా బాధను తన బాధగా అనుకుంది. కానీ నీకెందుకయ్యా మనసే లేదు? దైవం మనుష్య రూపేనా అంటావు, అందరి రూపాలలో నీవే ఉండి నన్ను చూస్తూ వదిలేసావు కదయ్యా. నన్ను మర్చిపోయి నీవెలా అయ్యావయ్యా దైవం?